కిరణ్ ఇది చూడండి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, అయ్యా మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాలు మీరు అమలు చేశారు? గ్యారంటీల పేర 6 గ్యారంటీలని 6 గ్యారంటీలకు అనుబంధంగా 420 హామీలు ఇచ్చి 66 మోసాలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి అప్పుడున్న అధికార పార్టీ పైన దుష్ప్రచారం చేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీరు చేసిన ఏంటి? మహిళల్ని రెచ్చగొట్టారు, మహిళలకు మాయ మాటలు చెప్పారు. ఓటు వేయండి, డిసెంబర్ 9 తర్వాత అత్తకు 4000, కోడలకు 2500 అన్నారు. వచ్చినాయి అత్తకు 4000, కోడలకు 2500. మా దివ్యాంగులకు 6000 అన్నారు. వచ్చినాయా? మా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అన్నావు, వచ్చిందా? మా రైతు బంధు 7500 అన్నావు, వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎంతమంది రైతులకు ఇచ్చినావు? ఏం రెక్కలు చెప్తున్నావు? ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అన్నావు. ఈరోజు ప్రజాపాలన ఉందా? దౌర్జన్యపు పాలన. ఎదిరిస్తే కేసులు, ఎదిరిస్తే జైళ్ళు, ఎదిరిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే మా పత్రికా మిత్రుల మీద దౌర్జన్యం. చూస్తలేరా? ప్రజలు గమనిస్తలేరా? బలవంతంగా రైతుల్ని బెదిరించి మరి భూములు లాక్కునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ప్రజలు గమనిస్తలేరా? దీనికా మీ సంబరాలు? ఇదా మార్పు? ఇదా ప్రజా పరిపాలన? దయచేసి మా పత్రికా మిత్రులు మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఇచ్చిన వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తుంది. అన్ని వర్గాల ప్రజలు మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో అశాంతి కొనసాగుతున్నది, ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి లేదు, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైంది, ఈ రాష్ట్రంలో గురుకులాల వ్యవస్థ ఆగమైపోయింది, ఈ రాష్ట్రంలో పేదవాడు హాస్టల్లో చదువుకుంటే సరి అయిన భోజనం దొరికిన పరిస్థితి మన ముందు ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్యం. మార్పు అని చెప్పి ప్రజల్ని మోసం చేసిన మీరు ఈరోజు ఏం చేశారో మరి ఒకవైపు మూసి పైన, ఒకవైపు ఇండస్ట్రీ పేరా, ఇంకొక వైపు ఇంకేదో పేరా, ఇంకొక వైపు ఇంకేదో పేరా. మరి ఆర్థికంగా మీరు ఎదగాలి, ఆ సోయి తప్ప ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినవి, ఎన్నికల ప్రచారంలో చెప్పినవి ఏమి అమలు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన హామీలు అమలు కావడానికి మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా పోరాటాలు చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మరి నీకు మూసి అభివృద్ధి కావచ్చు లేదా నీ పాలన కావచ్చు అని ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తాం. ఇంకే పార్టీ మాట్లాడినా వారిని వ్యక్తిగతంగా దూషిస్తాం. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో మా పత్రికా మిత్రులకు తెలుసు, గడిచిన 10 సంవత్సరాల్లో తెచ్చుకున్న తెలంగాణలో మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు అహర్నిశలు కష్టపడ్డాం.
శ్రమించినాం. చాలా ఆలోచనతో, చాలా దూరదృష్టితో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసినాం. ఆ రోజు ఏం జరిగింది ఈ నియోజకవర్గ అభివృద్ధి అన్నది? ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ తెస్తామంటే రైతుల భూములు గుంజుకుంటున్నారని నానా యాగి చేసిన మీరు ఈరోజు ఆకాశం మీదకి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ వేస్తారా? మీరు కూడా ఔటర్ రింగ్ రోడ్ వేస్తామంటున్నారు కదా, మరి ఏం చేస్తారో మేము కూడా చూస్తాం. అదేవిధంగా గతంలో మరి ఎయిర్పోర్టుకు సంబంధించి ఆ రైతుల్ని కన్విన్స్ చేసి భూమికి బదులా భూమి అనే ఒక కార్యక్రమం జరిగితే ఎన్నికల కోడ్ వల్ల అది ముందుకు పోలేదు. మరి ఈరోజు రైతులు ఒక డిమాండ్ చేస్తున్నారు, మాకు భూమికి భూమి కాదు, మాకు డబ్బులు కావాలి అని. మరి మీరు ఆగా మేఘాల మీద రాత్రికి రాత్రే 200 కోట్ల పైచిలకు మీరు జీవో విడుదల చేశారు. అయ్యా, మీరు ఇమ్మీడియట్లీ 30 రోజుల్లో మీరు ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ చేయండి. 3 నెలల్లో విమానాలు ఎగిరివేసే బాధ్యత మేము తీసుకుంటాం. మోడీ గారి నాయకత్వంలో మరి మామ్నూర్లో ఫ్లైట్లు ఎగిరే విధంగా మేము చేస్తాం. ఇంకొకటి, కోచ్ ఫ్యాక్టరీ గురించి మేమని జబ్బలు జరుచుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము రేవంత్ రెడ్డితో మాట్లాడినామంటున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు చేస్తున్నారు. అయ్యా, 1978-79లో